తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేడు కూడా కొనసాగుతుంది. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక నేతలతో భేటీ అవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం, ఎలక్షనీరింగ్ పై నేతలతో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. అనంతరం గుమ్లాపూర్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ అంశంలో ఇప్పటికే సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి సుదర్శన్ గౌడ్ రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచాకే బీజేపీ పార్టీ దిగజారిపోయిందన్నారు. మున్సిపాలిటీలోని గత ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో 1 సీటు తగ్గినా నువ్వే బాధ్యత వహించాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సుదర్శన్ గౌడ్ ఛాలెంజ్ విసిరారు. నా పార్టీ పదవులకు, నా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. పనిచేసే వాళ్లకు గుర్తింపు ఇవ్వకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మన సోదరులు అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే చాలా గొప్ప పార్టీ, సిద్ధాంత గల పార్టీ. మిత్రులారా, నేను పట్టణ అధ్యక్షునిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిన బీజేపీ అంటే అంతా నాకు తెలుసు. కానీ ఒక నరేంద్ర మోడీ గారు, ఒక అమిత్ షా గారు, ఒక యోగి గారు తప్ప మన రాష్ట్రంలో ఒక బండి సంజయ్, ఒక కిషన్ రెడ్డి, ఒక లక్ష్మణ్ గారు తప్ప మన జిల్లాలో అయితే ఏమీ లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులైతే మొత్తం కొలాబ్స్ చేస్తుడు భారతీయ జనతా పార్టీ. ఆయన గెలిచిన తర్వాత దినదిన దిగజారుతున్నది. నేను కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. అయ్యా, ఒకవేళ పోయినసారి గెలిచిన 7 సీట్ల కంటే 1 సీటు తగ్గిన నువ్వే బాధ్యత వహించాలి. నీ ఒక పార్లమెంట్ సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేయాల్సిందే. చెయ్యకపోతే తాండూరు ప్రజల్ని ముక్కు ఉంచి బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నా, సూచన ఇస్తున్నా, ఆయన తాండూరులో కాలు పెట్టనియొద్దు, ఆయన తరిమి కొట్టండి, ఆయనని రాజీనామా చెప్పియండి. ఇంకొక మంచి నాయకుడు వస్తాడు, మంచి నాయకుడు ఎన్నుకుందాం.
నేనైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అతి త్వరలోనే నేను ఒక రాజకీయ నాయకుడిని, పక్కా రాజకీయ నాయకుడిని, నాకు ఒక జెండా కావాల్సిందే. తప్పకుండా అతి త్వరలో ఒక మంచి నిర్ణయం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీకి ఉదయం అండర్-19 వన్డే ప్రపంచ కప్లో యువ భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సెమీఫైనల్ 2లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అరోన్ జార్జీ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ ఆయుష్ మాత్రే 62, విహాన్ మల్హోత్రా 38 పరుగులతో రాణించారు. ఇక రేపు ఫైనల్లో ఇంగ్లాండ్తో భారత యువ ఆటగాళ్లు తలపడనున్నారు.